Hi. నైట్ లిప్స్టిక్ తీయకుండానే పడుకున్నాను. ఈ మార్క్ చూసారా? ఐ వోకప్ జస్ట్ నౌ. నా హెయిర్ ఎందుకో లేవగానే చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. సెబామెడ్ షాంపూ యూజ్ చేస్తున్నాను కదా, బాగానే ఉంది. కాకపోతే అదేంటంటే కొంచెం కుంకుడుకాయలు ఎలా ఉంటుంది, కుంకుడుకాయలతో మనం స్నానం చేస్తే ఎలా ఉంటుంది అంటే కొంచెం ఎక్కువ సిల్కీనెస్ లాగా కాకుండా కొంచెం డ్రైనెస్గా అలా ఉంటుంది అనమాట. మనకేం నురగా అలాంటిది రాదు హెయిర్ వాష్ చేసేటప్పుడు. బట్ స్టార్టింగే నచ్చలేదు నాకు షాంపూ. బట్ హెయిర్ ఫాల్ తగ్గింది కదా అని చెప్పి యూజ్ చేసుకుంటూ ఉన్నాను. నాకు మెల్లమెల్లగా నచ్చుతుంది షాంపూ. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం జుట్టుకి ఆయిల్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేస్తే జుట్టు బాగుంటుంది అనమాట. నాది అసలు నేనేం కోమ్ చేయలేదు. మార్నింగ్ లేచి జస్ట్ నాకు హెయిర్ ఎందుకో చాలా బాగా అనిపించింది. సో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి చెప్తూ ఉన్నాను. కొంతమందికి అది నచ్చకపోవచ్చు, ఎందుకంటే అది స్మూత్గా షాంపూ చేయగానే మంచిగా నురుగొచ్చేసి స్మూత్గా అయిపోయినట్టయితే అవ్వదు. ఇట్స్ లైక్ కుంకుడుకాయలు అయితే ఎలా మనం స్నానం చేస్తే నురగ రాకుండా ఎలా ఉంటుందో సేమ్ నాకైతే అదే ఫీలింగ్ అనిపించింది. జస్ట్ వాంటెడ్ టు షేర్. అండ్ కొంతమంది కమెంట్స్లో కూడా పెట్టారనమాట, సెబామెడ్ మీరు యూజ్ చేస్తున్నారా, ఎలా ఉంది అని చెప్పి. అంటే హెయిర్ కంట్రోల్ చాలా బాగుండింది, హెయిర్ ఫాల్ చాలా తగ్గిందనమాట. సో నచ్చుతుంది. అండ్ దాంట్లో యాంటీ డాండ్రఫ్ షాంపూ కూడా ఉందన్నమాట సెబామెడ్లోనే. నా హస్బెండ్ అది యూజ్ చేస్తున్నారు. తనకి ఎక్కువ డాండ్రఫ్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అది కూడా కంట్రోల్ అవుతుందంట. హీఈస్ ఆల్సో హ్యాపీ విత్ దట్ ప్రోడక్ట్. సో యా, దట్స్ అబౌట్ సెబామెడ్. ఇట్స్ నాట్ ప్రమోషన్. అండ్ ఆల్సో నేను బ్రాండ్ కొలాబరేషన్స్ గురించి కూడా మాట్లాడదామని చెప్పి అనుకుంటూ ఉన్నాను. చేస్తున్నానండి, నేను కూడా బ్రాండ్స్తో కొలాబ్ చేస్తూ ఉన్నాను. బట్ కొలాబరేషన్ అనగానే ఏది పడితే అది నేను యాక్సెప్ట్ అస్సలు చేయను. నేను యూజ్ చేసి నాకు నచ్చితేనే నేను కొలాబ్ చేస్తాను. అండ్ కొన్ని బ్రాండ్స్ నేను యూజ్ చేయకుండా పంపించేస్తున్నవి కూడా ఉన్నాయి నాకు నచ్చక. అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే మరీ ముఖ్యంగా నేను యూజ్ చేసిన తర్వాతే మీకు చెప్తానండి. బికాస్ ఐ నో నేను కూడా ఒకప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ యూట్యూబర్ ఆర్ సంథింగ్ అలాంటిది కానప్పుడు నేను చూస్తుంటాను కదా బ్రాండ్ కొలాబరేషన్స్, అవన్నీ కూడా నాకు తెలుసు ఎలా ఉంటుందో అనేది. మనము డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కాబట్టి ఇట్ షుడ్ బి వర్త్ఫుల్. అందుకే నేను యూజ్ చేసి బాగా వర్క్ అయితేనే ఐ వుడ్ రికమెండ్ యూ పీపుల్ టు పర్చేస్ దోస్ ప్రోడక్ట్స్. సో అదండి బ్రాండ్ కొలాబరేషన్స్ గురించి. అండ్ ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు, ఫ్రెష్ అప్ అయ్యి మిమ్మల్ని కలుస్తాను. జస్ట్ వాంటెడ్ టు షో మై హెయిర్. నాకు బాగా నచ్చి మీకు చూపిస్తున్నాను. నిన్న హెయిర్ వాష్ చేశాను అనమాట. బట్ ఈరోజు చక్కగా బౌన్సీగా ఉంది. సో లవింగ్ మై హెయిర్. కొన్నిసార్లు అంతే బాగా అనిపిస్తుంది. నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కలుస్తాను. నా ఫేస్ చూసారా, అబ్బో డార్క్ సర్కిల్స్. సో ఫ్రెష్ అప్ అయిపోయాను. దిస్ ఈస్ హౌ మై స్కిన్ లుక్స్ రైట్ నౌ. కొద్దిగా యాక్నే మొత్తం పోతుంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేది. సో ఇట్ ఈస్ మై క్లియర్ స్కిన్ వితౌట్ ఎనీ మేకప్, వితౌట్ ఎనీ మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోలేదు, ఇంకా చేసుకోవాలి. ఐఎమ్ వెరీ సారీ ఇంత లేట్గా వీడియో పోస్ట్ చేస్తున్నందుకు. లాంగ్ వీడియో యాక్చువల్గా టైం సరిపోలేదండి. నాకు ఆఫీస్ వర్క్ అలా కొంచెం బిజీ ఉన్నాను. అండ్ ఎండాకాలం కదా, అస్సలు నాకు మార్నింగ్ టైమ్స్ వంట చేసేటప్పుడు గబగబా వంట చేసేస్తూ ఉన్నాను. వంటగదిలో ఎక్కువ సేపు స్పెండ్ చేయలేకపోతున్నాను అనమాట. అది కొద్దిగా రీజన్, కొద్దిగా వర్క్, కొద్దిగా బయటకు వెళ్ళే పనులు ఎక్కువయ్యి అలా వీడియోస్ డిలే అయిపోయాయి. ఇక్కడైతే ఇది ఒక వీకెండ్, సాటర్డేనో సండేనో కూడా నాకు గుర్తులేదు, సారీ. ఇక్కడైతే టీ పెడుతూ ఉన్నాను.
యాక్చువల్గా మేమైతే ఒక పాల ప్యాకెట్ పోపించుకుంటామండి, అది కూడా తీసుకొస్తారు నా హస్బెండ్. ఇక్కడ ఎవరు వచ్చి పాలు పోసే వాళ్ళు లాగా అలా ఎవరు ఉండరు కాబట్టి దగ్గరలోనే చిన్న షాప్ ఉంటే అక్కడ నుంచి అయితే మిల్క్ ప్యాకెట్ తీసుకొస్తారు. అండ్ నిన్నటి మిల్క్ అలా ఏమైనా మిగిలిపోతే మాత్రం దాంతో టీ పెట్టేస్తాను మార్నింగ్. మా ఇద్దరికి ఎవరికి కంపల్సరీ ఏముండదు టీ తాగాలి అని చెప్పి, మిగిలితే టీ పెట్టేస్తాను, మిగలకపోతే దట్స్ ఓకే. ఇంకా బాబు కోసం పాలు ఎక్కువగా, మేము టీ అలా అయితే ఎక్కువ తాగము. అండ్ పెరుగు కూడా బయట నుంచి తీసుకొస్తాం. నాకు ఎందుకో పెరుగు తోడు పెట్టడం సరిగ్గా రాదండి, ఎప్పుడూ నేను పెట్టలేదు. అప్పుడప్పుడు నా హస్బెండ్ పెడుతూ ఉంటారు. మోస్ట్లీ ఎక్కువ బయట నుంచే తెచ్చుకుంటాం అన్నమాట పెరుగు. నేను పెరుగు అస్సలు తినను అండ్ మజ్జిగ తాగను అనమాట, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. ఇక్కడైతే నిన్న కొంచెం పాలు మిగిలిపోతే పొద్దునే టీ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఉప్మా చేద్దాం బ్రేక్ఫాస్ట్ అని అనుకున్నాను, కానీ ఇంట్లో ఎవరు ఉప్మా వద్దు అన్నారు. అందరికీ టీ బిస్కెట్సే కావాలన్నారనమాట. అలాగే కిచెన్లో కూడా పొద్దున్నే ఇంకా లేట్గా లేచాను కదా, ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ లంచ్కి అదంతా ప్రిపేర్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది కదా. సర్లే టీ బిస్కెట్స్ తినేద్దాం. బాబుకి అయితే కార్న్ఫ్లేక్స్ అయితే వేసి ఇచ్చాను పాలల్లో. సండే సాటర్డే మాత్రం మార్నింగ్ మా ఇంట్లో సాంగ్స్ అయితే పెట్టేస్తాము. సాంగ్స్ వింటూ పనులు చేసుకుంటాం. మీ అందరికీ తాటి ముంజల ఐడియా ఉందా? నాకైతే ఎంత ఇష్టమో. సమ్మర్ వచ్చిందంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా హాలిడేస్లో, అక్కడ చాలా చెట్లు ఉండేవన్నమాట. మా తాతయ్య కోసుకొచ్చి ఇలా కూడా బయటికి ఇలా ముంజల్లాగా కూడా తీసిచ్చేవాళ్ళు కదా, జస్ట్ ఆ కాయలా ఉంటుంది కదా, దాన్ని పైన పార్ట్ అంతా కట్ చేసి ఒక కాయ ఇచ్చేసేవాళ్ళు. మేమే చేతితో అలా కష్టపడి తినేవాళ్ళం అనమాట. ఎంత బాగుండేదో. చాలా సంవత్సరాల తర్వాత తింటూ ఉన్నాను. ఈ ఇయర్ నా హస్బెండ్ గుర్తుపెట్టుకొని మరీ తీసుకొచ్చారు. ప్రతిసారి చెప్తూ ఉంటానన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, తాటి ముంజలు అయితే ఇక్కడ చాలా బాగుంటాయని చెప్పి. ఇప్పుడు మా ఏరియా సైడ్ కూడా ఎక్కువ దొరుకుతున్నాయి, అవి తీసుకొచ్చారు. అండ్ మా బాబుకు కూడా తినిపిస్తున్నాం. దాంట్లో ఉండే జ్యూస్ ఉంటుంది కదా, భలే రుచిగా ఉంటుంది. తర్వాత బట్టలన్నీ కూడా మడత పెట్టేసాం. సాటర్డే సండే వచ్చిందంటే మాకు ఇన్ని కుప్పల్ ఆఫ్ హీప్ ఆఫ్ క్లోత్స్ ఉంటాయి కదా, అవన్నీ మడతలు పెట్టుకోవాలి. వీక్ డేస్లో బిజీగా ఉంటే ఎక్కువగా మడతలు పెట్టమండి, ఏదన్నా ఒక చిన్న బాస్కెట్లో వేసి పెట్టేస్తాము. ఫ్రీ టైం దొరికినప్పుడు మాత్రం అన్నీ కూడా మడతలు పెడతాం. కొన్ని ఐరన్కి ఇవ్వాల్సినవన్నీ ఐరన్కి ఇచ్చేస్తాము. రోజు మాకు అలా అన్ని పనులు చేసుకోవడానికైతే అసలు టైం సరిపోదు. ఇక్కడైతే లంచ్లోకి బీరకాయ కర్రీ చేద్దామని చెప్పి కట్ చేశాను. బీరకాయలు నాకు పల్చగా కట్ చేస్తే ఇష్టం అండి, కర్రీలో లావుగా అలా ఉంటే నాకు నచ్చదు. పొడుగ్గా అయినా పర్లేదు కానీ పల్చగా ఉంటే మన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. 1 కేజీ బీరకాయలు అయితే కట్ చేసేసాను. కట్ చేయటమే ఒక పెద్ద పని వెజిటబుల్స్లో. సో పైన చక్కగా పీల్ తీసేసాను. బీరకాయలు ఏంటంటే పైన పీల్ తీసేటప్పుడు కొద్దిగా పొట్టున్నా కూడా దాని టేస్ట్ మారిపోతుంది. అందుకే నీట్గా పీల్ అంతా తీసేసి సన్నగా ముక్కలుగా కట్ చేశాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కట్ చేసిన బీరకాయలు ఇవన్నీ వేసేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత లిడ్ పెట్టేస్తాను. దాంట్లో నుంచి మనకి చాలా వాటర్ వస్తాయి. ఇంకా మనం అడిషనల్గా వాటర్ యాడ్ చేసి ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ బీరకాయ కర్రీతో పాటు ఇక్కడ ఎగ్స్ కూడా ఉడకబెడుతున్నాను. ఇలాంటి కూరలు చేసినప్పుడు డెఫినెట్గా ఎగ్స్ అయితే బాయిల్ చేస్తానండి. సమ్మర్ కాబట్టి చలువ కూరలు తింటే మంచిది. ఈ మధ్య కూడా నాన్ వెజ్ ఎక్కువ తినేసాను ఊరెళ్ళి వచ్చేసిన తర్వాత కూడా, అందుకే బీరకాయ కానీ దొండకాయ ఇలాంటివి అయితే బాగుంటాయి. కాకపోతే పప్పు కంపల్సరీ ఉండాల్సిందే. ఈరోజైతే నేను చేయలేదు. ఆ బీరకాయలో నుంచి ఆయిల్ యూజ్ అవుట్ అయినంత వరకు మాత్రం కర్రీ వండుతూనే ఉంటానండి, లేకపోతే నాకు నచ్చదు. వాటరీగా ఉంటే కర్రీ అస్సలు నచ్చదు అనమాట. దగ్గరికి వచ్చేసేయాలి బాగా. సో బీరకాయలోకి మనకి అల్లం పచ్చడి ఉంటే మాత్రం టేస్ట్ ఎక్సలెంట్. చిన్నప్పుడు నేను బీరకాయ కర్రీ తినేదాన్ని కాదనమాట. అలాంటప్పుడు మా పిన్ని మాకు బీరకాయ కర్రీ, వేడి అన్నం, దాంట్లో అల్లం పచ్చడి 3 కలిపేసి తినిపించేవాళ్ళు. సూపర్ టేస్ట్. ఆ టేస్ట్ ఇప్పటికీ మర్చిపోలేను. అందుకే ప్రతిసారి బీరకాయ కర్రీ చేసినప్పుడు అల్లం పచ్చడి కలుపుకొని తింటానన్నమాట.
తర్వాత ఇక్కడ మా ఏసీ క్లీన్ చేయించడానికి అని చెప్పి అర్బన్ క్లాప్లో బుక్ చేసాము. 2 days ముందో 1 day ముందో నా హస్బెండ్ బుక్ చేశారు. వాళ్ళు వచ్చి చక్కగా మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడైతే నేను ఇడ్లీ కోసం అని చెప్పి మినపప్పు నానబెడుతున్నాను. మధ్యాహ్నం అలా నానబెడతాను, రాత్రికి ఇంకా పడుకునే ముందు నేను మిక్సీ పట్టేసి ఇంకా ఫర్మెంటేషన్కి పెట్టేస్తానమాట. ఇడ్లీ పిండికి ఫస్ట్ మినపప్పు నానబెడతాను. రవ్వ ఎప్పుడు నానబెడతానంటే ఇంకా గ్రైండ్ చేస్తాను కదా, ఒక 1/2 hourలో 1 hourలో గ్రైండ్ చేస్తాననగా నానబెట్టేసి కడిగేసి ఈ పిండి మిక్సీలో వేసి కలిపేస్తాను. చూపిస్తాను మీకు లాస్ట్లో వీడియో ఎండ్లో ఇడ్లీ పిండి నేను ఎలా కలుపుతాను. మెజర్మెంట్ చూసారు కదా, 1 cup ఆఫ్ మినప్పప్పుకి 2 cups ఆఫ్ ఇడ్లీ రవ్వ వేస్తానన్నమాట నేను. అలాంటప్పుడు నాకు ఇడ్లీ బాగా వస్తుంది. అండ్ ఇక్కడ దొండకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి. అదంతా వాష్ చేసి కట్ చేసుకొని పెట్టేసుకున్నాను నేను ఈవినింగ్ కోసం అని చెప్పి. టీవీ చూస్తూ కట్ చేసేసుకున్నాను. ఇక్కడ సాయంత్రం నా బాబు కోసం అని చెప్పి, సారీ నా అంటాను మా అంటాను ఒక్కొక్కసారి నేను వాయిస్ ఓవర్లో అలా మాట్లాడేస్తాను, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇక్కడ మా బాబుకి ఆకలేస్తుందంటే నా హస్బెండ్ ఏమో ఇక్కడ మ్యాంగో మిల్క్ షేక్ అని చెప్పి మిల్క్ మ్యాంగోస్ హనీ వేసి అయితే మిల్క్ షేక్ చేశారు. చాలా బాగుండిందంట. నాకెందుకో మిల్క్ షేక్స్ అలాంటివి నచ్చవండి. ఫ్రూటే ఇష్టంగా తింటాను కానీ ఇలా జ్యూసెస్ ఇలా షేక్స్ నాకు అంతగా ఎందుకో నచ్చవు. అండ్ నేను కూడా ఇంకా తలస్నానం అయితే చేసేసాను. దొండకాయలు అయితే కట్ చేసేసి ఇంకా పొయ్యి మీద పెట్టాను సాయంత్రం కోసం అని చెప్పి. అరౌండ్ 5 ఆ టైంకే వంట చేసేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎక్కువ వంట చేసుకోలేకపోతున్నాను. పొద్దున్నే చేసేస్తాను, లేకపోతే ఈవినింగ్ కొంచెం చల్లారాక క్లైమేట్ కొంచెం చల్లారిన తర్వాత, అప్పుడు క్లైమేట్ కొంచెం చల్లారిన తర్వాత, లేకపోతే ఐ డోంట్ నో, కొన్నిసార్లు నా మాటలు నాకే డౌట్ వస్తుంది కరెక్టా కాదా అని చెప్పి. ఈవినింగ్ కొంచెం క్లైమేట్ చల్లగా మారిన తర్వాత ఇక్కడ నేను విండోస్, డోర్స్, కర్టెన్స్ అవన్నీ కూడా కొంచెం తీసి పెడతానండి. ఇంట్లోకి చల్లటి గాలి వస్తుంది అండ్ ఇల్లు కూడా చల్లబడుతుంది కదా అని చెప్పి. మా హాల్లో అయితే ఫుల్ ఎండగా ఉంటుందన్నమాట, చాలా ఎండగా ఉంటుంది. కూర్చోలేము ఎక్కువసేపు మధ్యాహ్నం పూట. బెడ్రూమ్లో అయితే ఏసీ ఉంటుంది కాబట్టి బాబు అయితే బెడ్రూమ్లో నుంచి అస్సలు బయటికి రావట్లేదు. నేను ఎంత సర్దినా బెడ్షీట్లు, వాటర్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ ఇంకా తన ఫుట్బాల్స్ ఇష్టం అనమాట. హాలిడేస్ ఇచ్చేసారు కదా, తన ఇష్టం వచ్చినట్టు ఇల్లంతా చేసేస్తూ ఉన్నాడు. ఇంకా అంతే, పిల్లలుంటే వాళ్ళు అలా తీసి ఆడుతూ ఉంటారు, మనం వెనక నుంచి సర్దుతూ ఉండాలి. ఇక నేను కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఎప్పుడు నైట్ డ్రెస్సెస్ ఎందుకులే అని చెప్పి ఈరోజు ఈజీగా క్యారీ చేసుకునేలాంటి కుర్తీ అయితే వేసుకున్నాను. కాటన్ కుర్తీ ఎంత కంఫర్టబుల్ ఉంటుందండి. ఇది చీరాల్లో మమ్మీ తీసుకున్న కుర్తీ అనమాట. మీకు ఎవరికైనా కావాలంటే డీటెయిల్స్ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద పెడతాను, చెక్ చేయండి. చాలా కంఫర్ట్ ఉంటుంది వేసుకుంటే. ఇంకా బెడ్రూమ్లో కూడా ఏసీ ఆఫ్ చేసేసి ఇంకా విండోస్ అన్నీ కూడా ఓపెన్ చేసి బెడ్షీట్ అంతా కూడా నీట్గా చేసేస్తాను. ఇప్పుడు 5-6 ఆ టైంకి మాత్రం అలా విండోస్ ఓపెన్ చేసుకుంటేనే బాగుంటుందండి. లేకపోతే లోపల గాలి మనం పీల్చుకున్నట్టు ఉంటుంది, బయట గాలి అస్సలు రాదు. ఇలా చేసుకుంటే మాత్రం కొంచెం బాగుంటుంది, చల్లగా గాలి వస్తూ చల్లబడుతుంది రూమ్లన్నీ కూడా. ఇంకా దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అది కూడా ఒక బౌల్లో తీసేసి పెట్టేస్తున్నాను. అత్తయ్య టొమాటో చారు పంపించారనమాట. సో అది అండ్ దొండకాయ ఫ్రై నైట్కి డిన్నర్కి ఇంకా రెడీ చేసి పెట్టేశాను. ఒక్కొక్కటి సర్దుకుంటూ ఉన్నాను. మధ్యాహ్నం చాలాసేపు పడుకున్నానండి. అరౌండ్ లంచ్ చేసేసిన తర్వాత పడుకున్నాను. సమీర్ని కూడా పడుకోబెట్టేశాను అనమాట, లేకపోతే ఊరికే ఆడుతూ ఉన్నాడు, లేకపోతే ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకెందుకు మధ్యాహ్నం చక్కగా ఇంకా పడుకోనన్నా కూడా బాగా నేను ఇంకా ఏదో ఒక స్టోరీస్ చెప్పి పడుకోబెట్టేశాను. ఇంకా లేచిన తర్వాత వాటర్ మెలన్ తింటూ ఉన్నాము. ఈ మధ్య ఏంటంటే ఫుడ్ ఎక్కువ తినాలనిపించట్లేదు. ఫుడ్ ఇన్ ద సెన్స్ అన్నం అలాంటివి తినాలనిపించట్లేదు. ఫ్రూట్స్ కానీ, లెమన్ వాటర్ కానీ, ఏదో ఒక డ్రింక్స్ లాంటివి అలాంటివి అయితే తాగాలనిపిస్తూ ఉందన్నమాట.
ఇంకా బాబుకు వాటర్ మెలన్ ఇచ్చేసి ఇంకా మేము కూడా వాటర్ మెలన్ తినేస్తున్నాం స్నాక్స్ లాగా. ఇది స్నాక్స్ తినేసిన తర్వాత ఎవ్రీ సాటర్డే సండే మేమైతే చక్కగా రౌండ్ కొడతాము. ఈవినింగ్ 6:30 5:30 ఆ టైంలో అలా బయటికి వెళ్ళేసి బైక్ మీద అలా రౌండ్ కొట్టేసి వస్తే మా డే కంప్లీట్ అయినట్టు అనమాట. ఈ వాటర్ మెలన్ తినేసిన తర్వాత ఇంకా బయటికి అలా వెళ్తాము. ఇంకా మీతో చాలా మాట్లాడాలని ఉంది కానీ నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాదు. అండ్ ఈ మధ్య నాకు చాలామంది కలిసారండి మన సబ్స్క్రైబర్స్. బయట నేను ఏదో బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ కోసం అని చెప్పి ఈవినింగ్ బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒకళ్ళు కలిసారు, మెట్రో స్టేషన్లో కలిసారు. అలా చాలామంది కలుస్తూ ఉన్నారు. కలిసినప్పుడు నాకు ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. సో జస్ట్ హాయ్ అని చెప్తాను, దాని తర్వాత నేమ్ అడుగుతాను అనమాట. అంతకుమించి నాకు ఎందుకో ఏమీ రాదు ఏం మాట్లాడాలి అని చెప్పి. సో సారీ అండి, నేను అలా అంటే ఏం మాట్లాడకుండా అలా ఉన్నందుకు. యాక్చువల్గా నేను అనుకుంటాను ఎవరైనా కలిసినప్పుడు మంచిగా మాట్లాడదాము అని చెప్పి, బట్ ఆ టైంలో ఏంటో నేను మాట్లాడలేను. ఇంకా బయటికి వచ్చేసాము. బయటికి వచ్చేసి చెప్పాను కదా ఒక అరగంట అలా తిరిగేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము. ఇంటికి వచ్చేసిన తర్వాత డిన్నర్ అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పిండికి వేస్తూ ఉన్నాను. మినపప్పు నానబెట్టింది ఉంది కదా, మంచిగా నానిపోయింది. ఇదంతా కడిగేసి పక్కన పెట్టాను. రవ్వ కూడా నానబెట్టానండి. రాగానే రవ్వ నానబెట్టి డిన్నర్ చేశాను. ఈలోపు రవ్వ కూడా నానిపోయిందనమాట. చాలా సన్నటి రవ్వ యూజ్ చేస్తాను. మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు చెప్పారనమాట, సన్నటి రవ్వ అంటే లలిత రవ్వ యూజ్ చేయండి బాగుంటుందని చెప్పి. నేనైతే ఇక లూజ్ రవ్వ యూజ్ చేస్తున్నాను. లలిత రవ్వ కన్నా కూడా చాలా సన్నగా ఉంటుంది ఈ రవ్వ. ఇడ్లీలు భలే సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇడ్లీ పిండి నేను కొంచెం తక్కువ క్వాంటిటీలోనే గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటానండి. ఎందుకంటే 2 days తర్వాత అది పులిసిపోయినట్టు ఉండిద్ది. ఇడ్లీ అట్టు కూడా తినలేము. ఇడ్లీ పిండి పునుగులు కూడా మాకు ఇష్టం ఉండదు. ఇడ్లీ అంటే నేను ఫస్ట్ డే ఒక్కరోజు ఇడ్లీ పిండితో ఇడ్లీ వేస్తాను. సెకండ్ డే నుంచి ఇంకా అసలు వేయను. కొంచెం పులిసినా కూడా మా ఇంట్లో తినరు, నేను కూడా ఇష్టంగా తిన్ననమాట. సో అందుకని చెప్పి కొద్దిగా తక్కువ క్వాంటిటీయే వేసి గ్రైండ్ చేస్తాను. అదే దోశలకి అలాంటివి అయితే ఒక 3-4 days సరిపడా అంత క్వాంటిటీ గ్రైండ్ చేసి పెట్టుకుంటాను అనమాట. చక్కగా మనం కడిగి పెట్టుకున్న మినపప్పు ఉంది కదా, అది మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మంచి ఫైన్గా అయితే గ్రైండ్ చేసేస్తాను. గ్రైండర్ కూడా ఉంది కానీ తక్కువ క్వాంటిటీకి గ్రైండర్ ఎందుకు, అది మళ్ళీ పెద్ద పని కదా ఆ గ్రైండర్ అదంతా కూడా క్లీన్ చేయటం. అందుకని చెప్పి మిక్సీ జార్లోనే వేసేస్తాను. ఎక్కువ క్వాంటిటీ చుట్టాలు అలా ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం గ్రైండర్లో వేస్తాను. ఫైన్గా గ్రైండ్ చేసేసానంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే గ్రైండ్ చేస్తాను. ఈజీగా గ్రైండ్ అయిపోద్ది, ఎందుకంటే దీంట్లో బియ్యం అలా ఏం లేదు కదా. మినప్పప్పు అయితే చక్కగా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసి ఇంకా ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. అందరికీ తెలుసు మ్యాక్సిమం ఇడ్లీ పిండి ఎలా చేయాలో అని చెప్పి. తెలియని వాళ్ళు, ఎందుకంటే నాకు ఒక 10 members వరకైనా కమెంట్స్ పెట్టుంటారండి, ఇడ్లీ పిండి ఎలా చేస్తారో చూపించండి, ఏం రవ్వ వాడతారు అని చెప్పి. నేను లూజ్ రవ్వ వాడతాను కాబట్టి దానికి పేరు లేదండి. ఎవరికైనా లూజ్ సన్నటి రవ్వ దొరకకపోతే మన సబ్స్క్రైబర్స్ చెప్పినట్టు మీరు లలిత బ్రాండ్ అయితే ఒకసారి యూజ్ చేసి చూడండి, బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు రవ్వ అయితే యూజ్ చేస్తాను నేను ఇడ్లీ పిండి కోసం. నైట్ అంతా చక్కగా గ్రైండ్ చేసుకొని రవ్వ కూడా కడిగి కలిపేసిన తర్వాత ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెట్టేస్తాను. పొద్దున్న లేచిన తర్వాత పిండి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ కలుపుకుంటాను, లేదంటే ఇంకా జస్ట్ సాల్ట్ కలిపేసి ఇడ్లీలు వేసేస్తానమాట. సాఫ్ట్గా బాగా వస్తాయి, ట్రై చేయండి. కింద నేను ఒక ప్లేట్ పెడుతున్నాను, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇడ్లీ పిండి ఫర్మెంట్ అయిన తర్వాత పొంగి కింద పడిపోద్ది. ఎందుకైనా మంచిది, సేఫర్ సైడ్ అని చెప్పి ప్లేట్ పెడుతున్నాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.